హాయ్ హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా కొంచెం అయితే షేర్ చేస్తున్నాను. డోనీ స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చేటప్పుడే ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాను, రోజా పూలు అలాగే జాజి పూలు. ఇంకా ఇవన్నీ షూట్ చేశాను కదా రివ్యూ ఇవ్వటానికి మీషోలో అయితే మడత పెట్టేసుకుంటా ఉన్నాను. మా వాడు వచ్చే లోపల ఇవన్నీ క్లియర్ చేయాలి అనుకున్నాను, కానీ అప్పటికే టైం అయిపోయింది అనమాట. ఏదేమైనా సరే ఈ రివ్యూస్ ఇవ్వడము, ఈ మడత పెట్టడము, ఇంత కష్టపడినా సరే రూపాయి అంటూ రాకపోతే కొన్నిసార్లు బాధేస్తుంది. ఎప్పుడొస్తుందో అని. కానీ మనకంటూ ఒకరోజు టైం వస్తుంది కదా, దానికోసం అయితే కష్టపడుతూనే ఉండాలి. ఏది మన చేతుల్లో లేదు, కష్టం ఒక్కటే మన చేతుల్లో. ఇంతగా వీడియోస్ తీస్తూ ఇంతగా కష్టపడతా ఉంటారు కదా మా ఫ్యామిలీ వాళ్ళందరూ. వచ్చిందా అని ప్రతిసారి అడిగినప్పుడల్లా కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ 3 years అవుతా ఉంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఎప్పటి నుంచో కష్టపడతా ఉన్నాను, అది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పటికీ కూడా 1 రూపీ కూడా రాలేదు. వాళ్ళకు అదే చెప్తా ఉంటాను, ఒక్క రూపాయి కూడా రాలేదు, కానీ నేను కష్టపడేది పడతా ఉంటాను అని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా రివ్యూస్ చేయాల్సినవి కొన్ని పార్సల్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇవైతే రిటర్న్ పెట్టేయాలి. ఇవి వేసుకొని రివ్యూ అయితే షేర్ చేశాను అనమాట. సో అవన్నీ ఇంకా కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. మడత పెట్టి మళ్ళీ పెట్టడమే పెద్ద టాస్క్. అప్పటికి బట్టలన్నీ ఎత్తి పెట్టేసిన తర్వాత ఇక్కడ స్నాక్ బాక్స్, లంచ్ బాక్స్ ఉంటుంది కదా, అవైతే ఇంకా క్లీన్ చేసేయాలి. ఎట్లో మా బుడ్డోడు గోంగూర పప్పు కొంచెం మంట ఉండింది, తినడేమో అనుకున్నాను, కానీ బాక్స్ అయితే కొంచెం కాలినే చేసేసాడు. కొంచెం కాఫ్ ఉండింది. అలాంటప్పుడే మళ్ళీ నేను తెలివి లేకుండా గోంగూర పప్పు చేశాను. ఇంకా నైట్ చుక్కలే కనిపించాయి. మొత్తం నైట్ అంతా కాఫ్, ఒకటే కాఫ్, ఇంకా వామిటింగ్స్. ఇంక మళ్ళీ భయపడిపోయాను. ఇంతకుముందు ఇలానే అయ్యిందనమాట. అప్పుడు 3 days హాస్పిటల్లో ఉన్నాము. మొత్తం నెమ్ము కూడా సేమ్ అలానే రిపీట్గా తగ్గుతూ ఉంటే ఇంకా అప్పటికి కొంచెం హాట్ వాటర్లో తేనె ఇచ్చానమాట. ఇప్పుడు కొంచెం బెటరు. నైట్ మాత్రం చుక్కలు కనిపించాయి. అయితే కిచెన్లో అన్ని సామాన్లు అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి కిచెన్. నాకెందుకో ఈ కిచెన్ అంతగా నచ్చదనమాట. అందుకే క్లీన్ కూడా ఎక్కువ సార్లు చెయ్యను. అదేమన్నా గ్యాస్ స్టవ్ కొంచెం కదిలితే చాలు గ్యాస్ వాసన వస్తూ ఉంటుంది. అందుకే భయం నాకు. ఇక్కడ ఇంకా ఈవినింగ్ అన్నం చేస్తూనే ఉంది. ఇంకా అన్నం అయితే కొద్దిగా ఉండింది, అదైతే ఇంకొక బాక్స్లోకి అయితే తీసేసి మళ్ళీ బియ్యం అయితే నానపెట్టేస్తున్నాను. ఇంకా నేనైతే నైట్ అన్నం తినను కదా, వాళ్ళిద్దరికీ అనమాట. ఒక 3 glasses నానపెట్టేస్తే సరిపోతుంది. వాటి నుంచి కొంచెంగా డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను. నాకైతే ఈ వెయిట్ లాస్ జర్నీలో కొన్నిసార్లు ఎందుకో నా కంట్రోల్లో లేకుండా విపరీతంగా క్రేవింగ్స్ వస్తాయి, కానీ కంట్రోల్ చేసుకుంటా, ఏం చేయాలి తప్పదు కదా. నిన్న ఈవినింగ్ అయితే ఎక్కువ స్పైసీగా తినాలనిపిస్తూ ఉన్నింది, కానీ ఏమీ తినలేను. ఎందుకంటే మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతానేమో అని భయము. ఆయన ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు కదా అని నాకు కాంప్రమైజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే మా బుడ్డోడైతే ఆడుకుంటా ఉన్నాడు, నేనేమో అలసందకాయలు అయితే ఒలుసుకుంటా ఉన్నాను. అంటే ఇవాళకి కర్రీ ప్రిపేర్ చేయడానికి నిన్ననే ఒలిచి పెట్టేసుకుంటే ఈరోజు కొంచెం ఈజీ అవుతుంది. నాకు నిద్ర వస్తూ ఉందన్నమాట. ఇంకా నేను ఆ టైంలో ఎందుకులే అనేసి 5 o'clock అయింది అప్పటికే. ఇంకా అలసందలు అయితే ఒలుచుకుంటా ఉన్నాను. మా వాడేమో ఆడుకుంటా ఉన్నాడు. పాపం ఒక్కడే కదా, బోర్ కొడుతుంది. ఏదైనా సరే మనం చదువుకునేటప్పుడు కూడా ఎంత ఆలోచించుంటామో లేదో, రేపటికి ఏం చదువుకోవాలి, మన్నాటికి ఏం చదువుకోవాలి ఎగ్జామ్కి అని. కానీ ఇప్పుడైతే అసలు ఫుడ్ విషయంలో కానీ ఇంట్లో ఏదైనా సరే మనం ముందే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా. ఇదేనేమో పెద్ద మ్యాజిక్ అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఇంకా ఇక్కడ నైట్ డిన్నర్కి అయితే స్ప్రౌట్స్, గువ్వ తినేస్తూ ఉన్నానమాట. అన్నం కానీ చపాతి కానీ ఏమీ తినలేదు. ఇంకా ఇక్కడ స్ప్రౌట్స్ కొంచెం ఎందుకో టేస్ట్ సప్పగా ఉండింది. తర్వాత మా బుడ్డోడు నేనైతే టీవీ పెట్టేసుకొని ఇంకా డ్యాన్స్ అయితే వేసాము ఒక 1/2 hour. ఇంకా ఇది నైట్. ఇంకా డిన్నర్కి మా బుడ్డోడికి అన్నం పప్పు అయితే పెట్టేస్తూ ఉన్నానండి. నైట్ మ్యాక్సిమం 7:30 to 8 లోపలైతే డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము. వాడికేమో ఇంకా ఇక్కడ రాపిస్తూ ఉన్నాను. అంతలోపల నేను తినిపించేసాను. మళ్ళీ శనగలు అయితే నానబెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై గైస్.